వస్తున్నా కూడా నువ్వు జయించగలవు. రెండోదిగా అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా ఏంటిది? పవిత్రపరచుకున్న తన జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా పవిత్ర జీవితాన్ని సాక్షాత్ దేవుడికి సాక్షిగా ఉన్నాడు. రెండోదిగా శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. తెలుస్తుంది విధంగా ఆ మాట మనం చదువుకున్నాడు. ఎవరు? దానియేలు గ్రంథము 6:3 మనం చదువుకుందాం. మొదటి చదువమ్మా. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉన్నటకై 120 మంది అధిపతులను నియమించుటకును దుర్యావేషణకును ఇష్టమాయను వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకును నష్టము కలగకున్నట్లును ఆ అధిపతులను తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞయించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రకృతి నందినవాడు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? బబులోను దేశంలో దానియేలు ఒక వెలుగు వెలిగాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్థలము కాదు, ఆయన ఇల్లు కాదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, తల్లిదండ్రులు లేరు. ఇదిగో బబులోను దేశానికి బందీగా వచ్చినటువంటి ఒక దానియేలు, ఒక యూద దానియేలు ఆ నగరంలో ఎంత పేరు ప్రఖ్యాతలు పొందే తెలుసా? 120 మంది మీద అధిపతులుగా ప్రధాన ముఖ్యునిగా నియమించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం తెలుసా? ముందు తన జీవితంలో వచ్చిన అపవిత్రత తన జీవితంలో చేసుకోకుండా పరిశుద్ధ జీవితం కలిగి రాజు ఆహారం తినకుండా ఆ మద్యం తాకుండా పునాది వేసుకున్నాడే. ఆ పునాదే ఈ రోజున ఆ బబులోను దేశంలో 120 మంది పైగా అధిపతిగా నియమించగలిగే కారణం తెలుసా? మొదటిగా తన పునాది ఎలా వేసుకుంది తెలుసా? పరిశుద్ధతగా పునాది వేసుకున్నాడు. ఆలోచించండి. ఆ నగరంలో ఆ బబులోను దేశంలో 120 మంది అధిపతులుగా ఉన్నారంట. తెలుస్తుంది కదా. ఆ 120 మంది అధిపతులు ముఖ్యంగా ఇంకో 3 వేరేరంట. ఆ 3లో కూడా ప్రధానిగా ప్రకటనందినటువంటి దానియేలు పేరు వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంత దూరం ఎలా వచ్చి ఉంటాడు? తెలుస్తుంది కదా. ఆయన నగరం కాదు, బందీగా ఆ నెత్తిన బందీగా తీసుకొని వచ్చాడు. ఆ నగరంలో ఆ బబులోను దేశంలో ఎలా జీవించాడు? అసలు దేవుడు ఆ రాజు ఎలా తన యొక్క ఎలా గుర్తింపు వచ్చింది? దానియేలు తప్ప ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. 120 మంది ఉన్నప్పుడు కూడా దానియేలు స్వబుద్ధి కలిగిన వాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే రాజు కాడ ఎంత నమ్మకంగా జీవించాడు తెలుసా? ఎంత నమ్మకంగా ఉన్నాడు తెలుసా? ఇదిగో దానియేలు భక్తి చూసంట, దానియేలు విధానం చూసి, దానియేలు వెదత చూసి ఆ 120 మందిలో దానియేలు మీద పగబట్టేశారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు నమ్మకస్తుడిగా ఉన్నాడంట. ప్రతి లెక్క ప్రతిది కూడా రాజుకి లెక్క అప్పు చెబుతున్నాడంట. కానీ ఈ దానియేలు చూసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రణాళికలు అందరికి కూడా అసహ్యం వేసిందంట. తెలుస్తుంది కదా. ఒక మనిషికి ఎప్పుడు అసహ్యం వేసింది? వాళ్ళకి తప్పుడు పని చేస్తే. తెలుస్తుంది కదా. అంతే కదా. కానీ దానియేలు ఏ తప్పు చేయలేదు. కానీ ఇంకా 120 మంది ఎందుకు దానియేలు మీద పగ పెట్టుకున్నారు? ఎందుకు దానియేలు సింహంలో పడవేయాలనుకున్నారు? ఎందుకు దానియేలు లేపేద్దాం అనుకున్నారు? అంటే దానియేలు ఆ నగరం అంతా కూడా ఏమైపోయింది? తెలుసుకోవద్దని చెప్పాలా? దానియేలు భక్తి చూస్తే ఆ నగరం అంతా కూడా గుసగుసలాడుకుంటారు. అరే వీడుంటే మనం లెక్కలో చెప్పలేకపోతున్నాం. ఈయన ఎలాగైనా తప్పించేయాలి, ఈయన ఎలాగైనా తీసివేయాలి. ఈ దానియేలు ఇదిగో ఇశ్రాయేలు నుంచి బందీగా వచ్చి ఈ నగరానికి యొక్క బబులోను దేశంలో స్థానంగా పునాది వేసుకున్నాడు. రాజు ఇతరునే ప్రేమిస్తున్నాడు, రాజు ఇతరునే ప్రధానిగా చేస్తాడు. కానీ మనం ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం రాజు కనిపెట్టుకొని. ఈ దానియేలు ఉంటే మనం ఏమి చేయలేమని, ఏదైతే దానియేలును లేపెద్దామని చాలా మంది అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు భక్తిని బట్టి ఆ బబులోను దేశం అందరూ కూడా అసహ్యం వేసిందంట. ఈ రోజున నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి, నీ ప్రార్థన, నీ విధానము, నీ కుటుంబంలో నీ యొక్క కుటుంబంలో ఎవరైనా చెప్పారా? ఏం ప్రార్థన అంటారు కదా,
పసిగర్ లేని వాళ్ళది ఏం గుర్తింపు? ప్రైజ్ ది లార్డ్. అది కళ్ళు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏమంటాం మనం? వీడికి పసిగర్ కావాలని దేని బట్టి అంటాము? వాడి కళ్ళు చూసి, వాడి కళ్ళు మనకి పచ్చ కాబట్టి వీడికి కావాలని అంటారు. అలాగే యేసుని పట్టిన వాడు వీడికి ఏమైంది అన్నప్పుడు వీడికి ఎవరు పట్టారు? యేసు పట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అది పచ్చి కావర్లు వచ్చింది. ఎలా మనకు గుర్తింపు? వీడికి ఏమైంది అని పచ్చి కావర్లు వచ్చింది అంటాము. దీన్ని బట్టి ఎప్పుడైనా వీడికి ఏం పట్టిందిరా? క్రీస్తు పట్టాడని ఇప్పుడు అన్నారా? ఏ విషయం అన్నదా? లోక సంబంధ విషయంలో మనం అంటాం. వీడికి ఏం పట్టింది? ఇది మారడా? ఆ తాగుడు, ఆ చెడు అలవాట్లు మా వీడికి ఏం పట్టింది అంటారు. కానీ ఏ రోజైనా ఈ తల్లిదండ్రులు కానీ, కుటుంబం, ఈ వీధిలో ఉన్నటువంటి వారి స్నేహితులు కానీ వీడికి ఏం పట్టిందిరా? లెగిసిన కాంచి ఒకటే ప్రార్థన, ఒకటే భక్తి, ఒకటే చర్చికి, ఒకటే పరిచయం చేద్దాం, వీడికి ఏం పట్టిందిరా అని ఏ రోజు మిమ్మల్ని ఎవరైనా చూపించారా? కానీ దానిని చూపిస్తున్నాడు. వీడికి ఏం పట్టింది? బందీగా వచ్చాడు ఈ బబులోను దేశంలో, రాజు కంట్లో పడి ఇంత దాకా తీసుకొచ్చాడు. కారణం ఏం తెలుసా? తన జీవితంలో మొదటిగా పునాది వేస్తున్నాడు పరిశుద్ధతలో. ఇదిగో 120 మంది అద్భుతుల మీద ప్రధానుడిగా నియమించగలిగాడంటే సాధ్యం ఎలా అయింది? ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనపరుడు అయినప్పుడు ఇంకా వాళ్ళను అసైన్ చేసేస్తున్నాడు. దానిని ఎలాగైనా చంపేయాలి, ఎలాగైనా తీసివేయాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంటే రాజు నమ్మకముగా లెక్క చెప్పేవాడు. మూడోదిగా ప్రథమ నొందిన వాడు అనగా మనం జ్ఞాపకం చేసుకున్నది ప్రేమినా దేనికి పెట్టారు. 4 అందుకు ప్రధానులను, అధిపతులను, రాజ్యపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెడుతూ ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. దానియేలు మీద ఒక నింద మోపాలని కనిపెడుతూ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరు వాళ్ళు అని మనం ఆలోచన చేస్తే ప్రధానులను, అధిపతులను, రాజ్యపాల విషయంలో ప్రధానులు, రాజులు ఆయన విషయంలో ఏదో ఒక నేరము, లోపము కనిపెడుతూ ఉన్నారంట. దేనికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి కదా. ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రజలు వాళ్ళు చూసుకోవాలి కదా. కానీ దానియేలు మీదే యాడ చిక్కుతాడు, యాడ పట్టుకోవాలి, యాడ లొంగుతాడు అని దానియేలు మీద ఏదో ఒక లోపం చూపించాలని, రాజు గారికి తీసుకెళ్ళాలని, ఇతర స్థానం నుంచి దిగదర్చాలని అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దానియేలు ఎక్కడ చిక్కలేదమ్మా. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా బాప్తి తీసుకున్న తర్వాత మనకు తెలియదు, కానీ లోకము ఉన్నటువంటి అందరూ కూడా మనం గమనిస్తూ ఉంటారు. తెలుసుకోకుండా కదా హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రార్థనకి వెళ్తున్నాడు కదా, బుద్ధి మారిందా? ప్రార్థనకి వెళ్తున్నాడు కదా, వీడు అలర్ట్ కూడినటువంటి పాటలు తెలిసేస్తాడా అని మనకి తెలియకుండానే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, వీధుల వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనలో కూడా ఒక కన్య వేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు, ప్రార్థన పాపం ఎలా ఉన్నది మనలో కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మనం ఆలోచన చేస్తున్నట్టయితే అప్పుడప్పుడు మనం ఇంటూ ఉంటాము, ఒక మాట అంటది, ప్రార్థన ఒకటే, నువ్వు పంపపోయినా ప్రైజ్ ది లార్డ్. అల్లే అర్థమైందా? నువ్వు ప్రార్థన పోయినా ఒకటే, నేను పాపని ఇంటికాడ కూర్చున్నా ఒకటే. ఏందంటే ఆమె ప్రార్థన పోతే ఏం మారింది? ఆమె మాట మారిందా? ఆమె చూపు మారిందా? ఆమె విధానం మారిందా? ఏమి మారదా? చూడు, నేనే ఇంట్లో కూర్చొని నమ్మకంగా ఉంటున్నాను అంటున్నాను. తెలుసుకోతుంది యోధన. దానియేలు ఇదిగో ఏదో ఒక నేరం మోపాలని చూసినా కూడా ఇంత కూడా ఆయన నేరం కనుక్కోలేకపోయాడు, ఇంత పాపమైనా కనుక్కోలేకపోయాడు. ఏం చేయాలి? అసలు వీడిని తీసేస్తేనే బాగుండింది అని అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో దానియేలు ఒక విషయం చిక్కాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొంగతనం చేసినప్పుడు ఎలా దొరుకుతాడు? చిన్న క్లూ, ఏదో ఒకటి చిన్న క్లూ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. దానియేలు ఏ విషయం చిక్కాడు తెలుసా? పాపం చేశాడు, అన్యాయం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, ఆ విషయం చిక్కలేదంట. ప్రార్థన విషయంలో చిక్కాడట. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రార్థన విషయం చిక్కడం ఏంటిది అని మనం ఆలోచన చేసుకున్నట్టు ప్రేమ పెట్టారు. ఆ మాట మనం చదువుకున్నామని 4 మళ్ళీ చదువుకున్నాము. అందుకు ప్రధాన అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోప నుండి తగిన హేతువు కనిపెడుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై
ఏ నేరమును ఏ తప్పైనను చేయనివాడు కాడు కనుక దానియేలు తప్పియు తన లోపం కనుగొనలేకపోయిరు. అందుకును మనుషులను అతని దేవుని ప్రతి విషయంలోనూ మరి ఏ విషయంలో అతనితో లోపము కనుగొనలేకపోయిరి. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో కూడా దానియేలు మీద నేరం మోపాలని కనుగొనలేకపోయారంట. తెలుస్తోంది చూద్దాంగా. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థనకి వెళ్తున్నటువంటి నేనే మన మీద మనకు తెలియకుండా అందరూ ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఏమో తీరు మారిందా, ఇటు మారేనా అని మనం ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం మనం చిక్కకూడదు. తెలుస్తోంది చూద్దాంట. ఆ విషయంలో మనం ఎవరు కూడా వాళ్ళ నోటిలో మనం నానకూడదు. నాని తెలుస్తుందండి. ఇదిగో అందరికి నిద్ర పట్టలేకుండా చేస్తుంది. ఆ ప్రజలకును ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతిథులకును ప్రధాన అందరికి కూడా దానిలకు నిద్ర లేక చేసిన కారణం తెలుసా? తన పరిశుద్ధత, తన ప్రార్థన, తన యథార్థత, తన నీతి, నమ్మకస్తుడిగా ఏమీ తప్పు లేక నేరం లేని వాడిగా ఉన్నాడంటే ఎంత భక్తి చేస్తుంటాడు, ఎంత ప్రార్థన చేస్తాడు. ఇక వాళ్ళందరికీ అనిపిస్తుంది ఎలా దానియేలుని తీస్తే ఏ విషయంలో చిక్కుతాడు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ ఉదయకాలం చదువుకున్నామండి. కాబట్టి ప్రధాన అధిపతులను రాజు వద్దకును సందడికి కూడి వచ్చిరి. ఇట్లని రాజుగారు దుర్యోధన చిరంజీవి అవుదు కాక రాజపు ప్రధాన సేనాధిపతులు అధిపతులు మంత్రులను స్థానాధిపతులను అందరూ కూడి రాజును ఒక ఖండితమైన చట్టమును సిద్ధపరిచి దాని శాస్త్రము చాటించినట్లు విమోచించి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద మరి ఏ దేవుని యొద్దను మానవుని ఎవరిని చేయకూడదు, ఎవడైనా చేస్తున్నలా వాడు సింహగృహంలో పడేయదని రాజుతో ఒక సంతకం రాయించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు వచ్చింది తెలుసా? దానియేలు ప్రార్థన విషయంలోనే చిక్కుతాడు. ఇదిగో రాజునకు అందరూ కూడా కూడి వెళ్ళారంట. తెలుస్తోంది. అందరూ ప్రధానులు, రాజులు, మంత్రులు అందరూ కూడా సమకూడి సందడిగా రాజుకును ఒక లేఖ రాత్రి ఖండితమైన అయ్యా, ఇదిగో ఈ 30 రోజుల్లో నీకు తప్ప ఎవరు ఏ దేవుడికి ఏ మానవుడు మొక్కకూడదని ఒక శాస్త్రం రాయిద్దామని రాజు వద్దకు వెళ్ళారు. అంటే దానియేలు భక్తి చూసి, దానియేలు ప్రార్థన చూసి, తన నమ్మకత్వం చూసి, తన విధేయత చూసి ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానులకు మన అందరికి కూడా నిద్ర పడుతుందా? నిద్ర పట్టిందా? నిద్ర పట్టలేదు. మరి ఈ రోజు నీ భక్తి, నీ ప్రార్థన, నీ యథార్థత నీ ఇంట్లో వాళ్ళకి నిద్ర పడుతుందా? అర్థమవుతుందా? నిద్ర పడుతుందా? చూడండి, ప్రధానులు, మంత్రులు అందరూ కూడా రాజు కాడికి వెళ్ళి ఒక లేఖ రాయడానికి వెళ్ళారు. ఏంటి తెలుసా? 30 దినములు నీకు తప్ప ఈ నగరములు ఎవరికి కూడా మొక్కకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా మొక్కిన వాడు ఎక్కడ ఉంటాడు? సింహపు యొక్క గృహంలో పడవేయును అని వీళ్ళందరూ కూడా వెళ్ళారంట. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా? అందరూ వెళ్ళారంట. ఆ రాజుకి సంతకం పెట్టారంట. ఇది దానియేలుకి తెలుసా తెలియదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలుకి తెలుసా తెలియదా? తెలుసు. ఏం చేయాలి? తెలుసుకోవడం చేద్దాం. ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? ఆయన కూడా వాళ్ళు కలిసిపోవాలా? తెలుసుకోవడం చేద్దాం. తన భక్తిని కాపుకుందాం అనుకున్నాడా? ఏదైతే అదే నేను నమ్మినటువంటి జీవం గల దేవుడిని ఆయనే చూసుకుంటాడు కదా. ఇదిగో ఆ శాస్త్రం రాసేటప్పుడు కూడా మరణం ముందు పెట్టుకొని కూడా ఆయన ఎటువంటి భక్తి చేస్తే తెలుసా? ఆ మాట మనం చదువుకుందాం అండి.